మ్యాంగోతో లస్సీ చేస్తాను, ఒకసారి చూసేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, మ్యాంగో సీజన్ కాబట్టి చేసుకుందాం. ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈరోజు ఒక కథ చెప్పేలోపు రెసిపీ చూస్తూ కథ వినండి. ఒక అడవిలో ఒక పక్షి ఉంటుంది. పక్షికి ముగ్గురు పక్షి పిల్లలు ఉంటాయి చిన్నవి. వాటికి ఆహారం కోసం అడవిలోకి వెళ్తుంది తల్లి పక్షి. పిల్లలకి చెప్తుంది, మీరు బయటికి రాకండి, ఎటువంటి ప్రమాదమైనా ముంచుకు రావచ్చు అని చెప్పి ఆహారం తీసుకురావడానికి వెళ్ళి వచ్చే లోపల తల్లి మాట లెక్క చేయకుండా ముగ్గురు పిల్లలు కూడా బయటికి తలపెట్టి ప్రపంచాన్ని చూస్తాయి, అడవిని మొత్తం చూస్తాయి. అమ్మ వచ్చి మందలిస్తుంది, నేను రావద్దన్నాను కదా, ఎటువైపు నుంచైనా పాము వచ్చైనా తినొచ్చు, లేదంటే ఎటువంటి గాలి వానకైనా కింద పడి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది కదా, చెప్పాను కదా అని మందలిస్తుంది. నెక్స్ట్ డే కూడా అలాగే ఆహారాన్ని తేవడానికి వెళ్తుంది తల్లి, అప్పుడు కూడా చెప్తుంది. కానీ అందులో ఇద్దరు పిల్లలు వింటారు, ఒక పిల్ల మాత్రం వినకుండా బయట తలపెట్టి చూస్తుంది. పెద్ద గాలి వచ్చి అది కింద ఉన్న ఏరులో పడి కొట్టుకుపోతుంది. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటి? మీకేమర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఎవరైతే తల్లిదండ్రుల మాటకి విలువనిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. తల్లిదండ్రుల మాటలు ఎవరైతే వినరో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. అంటే జీవితంలో ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. ఈ పక్షి పిల్లలాగా నీటిలో కొట్టుకుంటూ పోతారు. అదే ఈ కథలో ఉన్న నీతి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.